మరో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 7 మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దంతేవాడ నారాయణపూర్ సరిహద్దుల్లో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ఇంకా ఎవరైనా మావోయిస్టులు ఉన్నారా అనే దానికి సంబంధించి భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగుతోంది. బుల్టన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 7 మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దంతేవాడ నారాయణపూర్ సరిహద్దుల్లో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇంకా ఎవరైనా మావోయిస్టులు అక్కడ ఉన్నారా అనే దానికి సంబంధించి భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్కి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా రిపోర్టర్ భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి. ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతం ఉన్నటువంటి మొత్తానికైతే ఆయపట్టుగా ఉన్న అబుజ్మాడ్ ప్రాంతంలో మొత్తానికైతే ఉదయం నుంచి కూడా భీకరమైన ఎన్కౌంటర్ జరుగుతూ ఉంది. పోలీసులు వర్సెస్ మావోయిస్టుల మధ్య కూడా ఒకసారిగా ఎదురుకాల్పులు ఘటన చోటు చేసుకోవడంతో ఇప్పటికే 7 నక్సలైట్లు మృతి చెందినట్లుగా పోలీసులు ధృవీకరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అసలు వాస్తవానికి అయితే మావోయిస్టులకు ఆయపట్టు ఉన్నటువంటి అబుజ్మాడ్ పరిసర ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి కింకార్యం అరణ్యం మొత్తం కూడా అంతా ఆ ప్రాంతంలో ఎక్కువగా మావోయిస్టుల కలాపాలు అక్కడ ఎక్కువగా వారి అంత సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకునే నేపథ్యం అయితే ఉండేది. ఇటీవల కాలంలో సుమారు అంటే సుక్మా కావచ్చు, మరోవైపు బీజాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా చాలా వరకు మావోయిస్టులు ఏరివేసినటువంటి భద్రతా సిబ్బంది ఒకవైపున రాష్ట్ర పోలీసులతో పాటుగా మరోవైపున ఇక్కడ ఉన్న కేంద్ర సాయుధ బలగాలతో మొత్తానికైతే ఈ యొక్క ఘటన ఇరువురు సంయుక్త దాడుల్లో మొత్తానికైతే మావోయిస్టులను మధ్య పెట్టుకుంటూ వస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే తాజాగా ఈ అబుజ్మాడ్ పై టార్గెట్ చేసినటువంటి భద్రతా సిబ్బంది మొత్తానికైతే మాత్రం అక్కడ మావోయిస్టులు అత్యంత రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకుంటూ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటారనే పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలోనే మొత్తానికైతే మాత్రం అబుజ్మాడ్ పై పరిసర ప్రాంతాల్లోకి క్యూబింగ్ నిర్వహించారు పోలీసులు. అయితే మొత్తానికైతే మాత్రం మావోయిస్టుల యొక్క ఉనికిని వాళ్ళు పసిగట్టిన నేపథ్యంలో ఒకసారిగా పోలీసులు రాకని కూడా వాళ్ళు గుర్తించినటువంటి నక్సలైట్లు ఒకసారిగా కాల్పులు ఘటనకు తెరలేపడంతో ఇరువురు మధ్య కాల్పులు చోటు చేసుకుంది. ఫలితంగా 7 మావోయిస్టులు మృతి చెందినట్టుగా పోలీసులు వాళ్ళు అక్కడ ధృవీకరించారు. మరి ఇంకా నక్సలైట్లు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యం ఉంది. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ భాస్కర్.